ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న అనేక అవకతవకలు ఆరోపణలపై ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాసాని వీరేష్ గారికి ఈ వీడియో ద్వారాగా కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిపై అనేక ఆరోపణలు రావడం జరిగింది. వాటికి స్పందించిన తెలంగాణ కబడ్డీ అధ్యక్షులైన మేము ఒకటే మిమ్మల్ని సూటి ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ జగదీశ్వర్ యాదవ్ గారిపై 1,20 లక్షల రూపాయలు అవినీతి ఆరోపణలు క్రీడా ఫండ్స్ని దుర్వినియోగం చేశారని అబిడ్స్ కోర్టులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి తోట సురేష్ గారు. ఇంకోటి, జగదీశ్వర్ యాదవ్ గారు నిజంగానే అవినీతి చేసిర్రా లేదా తోట సురేష్ కుమార్ గారు చేసిన ఆరోపణలో నిజం లేదా, ఎలాంటిది లేకుండానే మీరు ఏ విధంగా వీరిని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో మీరు తీసుకున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకరికి ఒక న్యాయం కాదు. ఎందుకంటే మీరు తెలంగాణ కబడ్డీని చాలా బలోపేతం చేస్తాం, డెవలప్ చేస్తాం అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం మన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ టీము కనీసం జాతీయ క్రీడల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఫోన్లో వెనక్కి రావడం జరుగుతుంది. దానివల్ల మీరు మొన్న అంటున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి టీముకి 14 మందికి అవకాశాలు కల్పిస్తున్నామని. మెడల్స్ రాకుంటే మీరు 14 మంది కదా, 24 మందిని మీరు అవకాశాలు కల్పించిన ఉపయోగం లేదు. ఎందుకంటే ఈరోజు కబడ్డీలో జాతీయ స్థాయిలో మెడల్స్ వస్తేనే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కనీసం మీరు ఆ ఆలోచన చేయకుండా ఈ అనేక ఆరోపణలు మీ మీద రావడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కబడ్డీ క్రీడాకారులు అనేక మంది డబుల్ మెమోలు, ఆధార్ కార్డులు నకిలీ సృష్టించి నేషనల్స్ ఆడడం జరిగింది. తద్వారాగా గవర్నమెంట్ జాబులు రావడం కూడా జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక మంది క్రీడాకారులు చాలామంది డబుల్ మెమోలు పెట్టుకొని ఆధార్ కార్డులు మార్చుకొని చాలామంది క్రీడాకారులు నేషనల్ ఆడడం జరిగింది. దాని మూలంగా జెన్యున్ క్రీడాకారులకు అనేక మందికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై కూడా మీరు స్పందిస్తారని కోరుకున్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కబడ్డీ ప్రధాన కార్యదర్శి మన శ్రీకాంత్ గారిపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా 16 మంది క్రీడాకారులు ఎవరైతే నేషనల్లో పాల్గొన్నారో వాళ్ళ మీద కూడా కేసులు దాటడం జరిగింది. మీకు ఇంకా ఇంకోటి కూడా సూటి ప్రశ్నిస్తాం. మన తెలంగాణ రాష్ట్రం కబడ్డీ తరపున రాష్ట్రం నుంచి కనీసం ఒక్కళ్ళైనా ప్రో కబడ్డీ ఆడుతున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం మీద మీరు అనేక ఆరోపణలు చేయడం కాదు, మేము అడిగిన దాని మీద మీరు సమాధానం చెప్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కబడ్డీ. మీ మిత్రుడు.